అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజా పోరాటాలపైన ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో ఈ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో ప్రజా పోరాటాల మీద ఉక్కుపాదం మోపారు. లోకేష్ పట్ల కానీ, చంద్రబాబు నాయుడు పట్ల కానీ, తెలుగుదేశం నాయకుల పట్ల కానీ కేసులు పెట్టారనేటువంటిది పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతికి సంబంధించిన అవినీతులను కూడా చాలా విషయాలను బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కేసులు పెడతా ఉన్నారు. మరి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అవినీతి బయటికి వెలికి తీయకూడదా? తీస్తే మీరు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే ఇంకేంటిది? మరి విద్యా వ్యవస్థలో లోకేష్ గారు చూసే విద్యా వ్యవస్థలో కడప జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విద్యార్థి సంఘాలన్నీ ముక్తకంఠంతో ఆందోళన చేస్తే దాన్ని అణిసేయడం కోసం వ్యూహాత్మకంగా రాయలసీమకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ గారు ఉద్యోగస్తుల పక్షాన నిలబడి, అవినీతి పక్షాన నిలబడి మరి కేసుల వరకు పోతూ ఉన్నారంటే మరి ఏమనాలి దీన్ని? ఈరోజు విద్యార్థి సంఘాలైనటువంటి అంకన్న, తర్వాత నాగరాజు, ఓబులేసు, జయరాములు వీళ్ళందరిపైన ఎస్సీ ఉద్యోగస్తుల చేతనే లేదా బీసీ ఉద్యోగస్తుల చేతనే కేసులు పెట్టించే సంస్కృతి అంటే మీకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి తేడా ఏముంది? వాళ్ళు అదే చేశారు, మీరు అదే చేస్తా ఉన్నారు. కాబట్టి కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని యువజన సంఘాలు దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాయి, దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. తక్షణం ఈ అవినీతిలో ఉన్నటువంటి ఆర్జేడీ గారిని కానీ లేకపోతే ఆయనకు సహకరించినటువంటి వాళ్ళ మీద వాళ్ళను విధుల నుంచి తప్పించి సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరగకపోతే ఇది ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా ఈ జిల్లాలో మారాలని చెప్పి, మార్చాలని చెప్పి, ఆ రకమైనటువంటి ఉద్యమాన్ని తీసుకురావాలని చెప్పి ఇప్పుడే అన్ని ఏకాభిప్రాయంతో ఓ నిర్ణయం చేయడం జరిగింది. అలాగే ఎస్పీ గారు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ వెంటనే, అంటే వాస్తవంగా ఆ ఆఫీసు ఏ పరిధిలోకి వస్తుంది ఏంటి అనేటువంటి చూసినప్పుడు చిన్న చౌకు ఎస్ఐ చేత ఈ కేసు కట్టించారు. పూర్వోపరాలు ఎంక్వైరీ జరగకుండా 2 రోజులు టైం తీసుకొని అవినీతి చేశారా లేదా, లేకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్టు వాళ్ళు చేశారా లేదా అని తీసుకొని కేసు కట్టించడానికి ఏం పోతుంది? మేము ఇప్పుడు ఇస్తాం. ఆర్జేడీ గారు దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి పాల్గొన్నారు. ఆర్సీఎం అనేటువంటి సంస్థ ద్వారా లక్షల కోట్ల రూపాయలు దీంట్లో వసూలు చేశారనేటువంటి కంప్లైంట్ మేము ఇస్తాం. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించగలిగినటువంటి ఆలోచన ఎస్పీ గారు చేయగలుగుతారా? వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఈరోజు విద్యార్థి, యువజన, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు కడప జిల్లాలో ప్రధానంగా ఆర్జేడీ గారిపైన ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆర్జేడీ గత 16 సంవత్సరాల నుంచి ఇదే జోన్లో పనిచేస్తూ ఉన్నాడు. ఒక డిఈఓ ఇక్కడి నుంచి అయ్యారు, ఆర్జేడీ ఇక్కడి నుంచి అయ్యారు. 16 సంవత్సరాల నుంచి ఇదే డివిజన్లో ఆర్జేడీగా పనిచేస్తూ ఉన్నారంటే ఆయన ఎంతవరకు ఏం చేస్తున్నాడో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అయ్యా, ఆర్జేడీ గారు చేసిన అవకతవకలు, ఈ జిల్లాలో ఉన్న డిఈఓ గారు చేసిన అవకతవకల పైన గత దాదాపు సంవత్సరంన్నర పాటు మేము ఆర్సీఎం మీద పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు జేఏసీగా ఏర్పడి దానిపైన పోరాటం చేస్తూ ఉంటే ఆ ఆర్సీఎంలో వీళ్ళు లక్షల కోట్లు దండుకొని ఒక్కొక్క ఉద్యోగానికి ఇంతని చెప్పేసి వెలగట్టుకున్న పరిస్థితి మన ఆర్జేడీ గారిది. దానిపైన మేము విద్యార్థి యువజన సంఘాలుగా మేము ఫైట్ చేస్తూ ఉంటే మా పైన అక్రమ కేసులు పెడతా ఉన్నాం. మేము దానిపైన గలమెత్తి ఇది ఆర్జేడీ గారు చేసిన నిర్వాకం, ఇది డిఓ గారు చేసిన నిర్వాకం అని మేము దానిపైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే మమ్మల్ని అనచడానికి ఈ జిల్లాలో ఉన్న ఒక
పాత్ర పోషించే ఒక ఎమ్మెల్సీ ఆసరాగా చేసుకొని ఈరోజు మా పైన దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నాం. అయ్యా ఆర్జేడీ గారు, మీ అవినీతి లెక్కేందో తెలుస్తూ ఉంది. మీరు చేసే అవినీతి పరంలో ఏ విధంగా అనేది కూడా తెలుస్తూ ఉంది. గత నెలలో అనంతపురంలో దళిత సంఘాలన్నీ ఏకమై మీ పైన దాడి చేశాయి. అది గుర్తుందా లేదా? మీరు అవినీతి పనులు కాకుంటే అనంతపురంలో ఎందుకు మీ పైన దాడి చేశారు? అనంతపురంలో గత వారం రోజులు ఎందుకు మీ పైన వాళ్ళందరూ గలమెప్పి రోడ్లపైకి వచ్చారు? ఇవన్నీ మేము లేవనెత్తితే మా మీద కేసులు పెడతావా? ఇవన్నీ మేము అడిగితే మా మీద అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు మా వాళ్ళని జైలు పంపిస్తావా? అంటే నువ్వు అక్రమాలు చేస్తే తప్పు లేదు, మేము అక్రమాలు ప్రశ్నిస్తే మా పైన కేసులు పెడతావా? ఇది ఎంతవరకు సమన్వయమని అడుగుతున్నాం. ఇప్పటికైనా వీలైనంత త్వరగా ఈ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన మంత్రి గారు ఇమ్మీడియట్గా దీనిపైన చర్య తీసుకొని ఆర్జేడీ గారిని సస్పెండ్ చేసి ఏదైతే మా పైన అక్రమ కేసులు పెట్టారో సించోక్ ఎస్ఐ గారి పైన కూడా చర్యలు తీసుకోకపోతే ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామని కూడా చెప్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.